ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఏకంగా 41,000 రూపాయల భారీ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ప్రెజెంట్ మనకి అమెజాన్ సంబంధించిన ప్రైమ్ డే డిస్కౌంట్తో పాటుగా ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ కూడా నడుస్తుంది. ఈ సేల్స్ లో బెస్ట్ డీల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ వచ్చి మీకు అమెజాన్ వెబ్సైట్ లో వేద వివన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. వేద వివన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 1,19,900 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ గా ఉంది. ఇన్ కేస్ మీరు గనక అమెజాన్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు ఆఫర్ చూసుకోవచ్చు. ఇక్కడ 18,000 రూపాయల డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఈ 18,000 రూపాయల డిస్కౌంట్ ఎలా అయితే మీకు విత్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా లభిస్తే ఓవరాల్గా అయితే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 18,000 రూపాయల డిస్కౌంట్ అంటే అరౌండ్ మీకు 1,02,000 రూపాయలకి అయితే లభిస్తుంది. అది కాకుండా మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా ఇంచుమించుగా 18,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. కాకపోతే అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా మీరు పేమెంట్ చేస్తే ఇంచుమించుగా ఒక 2,000-3,000 రూపాయలు మళ్ళీ మీకు ఎడిషనల్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓవరాల్ గా మీకు 1,00,000 రూపాయలకి వేదవన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే లభిస్తుంది. ఇక వేదవన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసినట్లయితే 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 5 గంటల ఛార్జింగ్ టైమ్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇందులో మనకి నావిగేషన్ డీటెయిల్స్ లభిస్తాయి, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లభిస్తుంది. ఇటువంటి ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆల్రెడీ మన వేదవన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ అయితే చేయడం జరిగింది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాంట్లో అయితే చూడొచ్చు. వేదవన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు 20,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీకు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ ఉండాలి. ఈవెన్ మీకు డెబిట్ కార్డ్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి, మీ డెబిట్ కార్డ్కి ఆఫర్ వస్తే అది కూడా మీరు మంచి డీల్ అవుతుంది. నెక్స్ట్ హీరో వేద వివన్ ప్రో మోడల్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేద వివన్ ప్రో ప్రెసెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తే 1,49,900 అంటే అరౌండ్ 1,50,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కనుక మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, 32,000 రూపాయలు డైరెక్ట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీరు అమెజాన్ ద్వారా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినందుకు ఇంకొక 3,000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఓవరాల్గా మీకు అప్ టు 35,000 రూపాయల డిస్కౌంట్ అంటే 1,50,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త మీకు 1,15,000 రూపాయలకి లభించేస్తుంది. లేదు మీకు ఇతర క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మినిమం వచ్చి 32,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. డెబిట్ కార్డు యూజ్ చేసినా కూడా మీకు ఆఫర్ అయితే లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక వేదవివన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా ఏదైతే వేదవివన్ ప్లస్లో ఉన్న ఈ సిమిలర్ స్పెసిఫికేషన్స్, రేంజ్ మాత్రం తేడా వస్తుంది. 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 110 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి సేమ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ టైం వచ్చి 6 గంటల టైం అయితే పడుతుంది. రివ్యూ మీకు ఇందాక చెప్పినట్టుగా వేదవన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మంచి డీల్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రైస్కి వచ్చి, ఎందుకంటే మీరు అప్ టు 35,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే పొందుతున్నారు. ఇక మీకు అమెజాన్లో ఉన్న మూడో స్కూటర్ చూసుకున్నట్లయితే చేతక్ 2901 వచ్చి ఇది ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ మెంబర్స్గానే చెప్తున్నారు. ఇది నార్మల్ యూజర్స్కి అయితే ఆఫర్ అయితే ఉండదు అనమాట. ఈవెన్ మనకి జాయిన్ ప్రైమ్ అని చూపిస్తుంది. నాకు ప్రైమ్ అకౌంట్ లేదు కాబట్టి ప్రైమ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు కొనుక్కునే ఆప్షన్ అయితే చూపిస్తుంది, లేదంటే మీరు కొనుక్కోలేరు. ప్రైమ్ అకౌంట్ ఉంటే కనుక మీకు ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ఏదైతే 99,998 రూపాయలు ఉంది, అంటే 1,00,000 రూపాయల ప్రైస్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్కి 8,394 రూపాయలు డిస్కౌంట్. దాంతో పాటుగా మళ్ళీ మీకు కొంత అమౌంట్ మళ్ళీ రిఫండ్ వస్తుంది కాబట్టి అరౌండ్ 9,000 రూపాయల డిస్కౌంట్తో 1,00,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు 91,000 రూపాయలకి లభించేస్తుంది. ఇక చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి స్పెక్స్ కూడా చూసుకున్నట్లయితే 123 కిలోమీటర్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ అనమాట. 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఎక్కువ అండ్ స్పోర్ట్స్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు డైరెక్ట్ టెక్ ప్యాక్ సంబంధించిన స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఛార్జ్ చేయడానికి అరౌండ్ ఒక 4 to 5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇక చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మెటల్ బాడీతో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ అయితే మేమైతే రివ్యూ చేయలేదు, 2901 వేరియంట్. బట్ చేతక్ ఉన్న ప్రీవియస్గా ఉన్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం మంచి ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల ఈ బజాజ్ చేతక్ 2901 కూడా మంచి డీలే అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇన్ కేస్ ప్రైమ్ అకౌంట్ ఉంటే కనుక 2901 వేరియంట్ కూడా మీరు వన్ ఆఫ్ ది ఆప్షన్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ చూద్దాం. ఫ్లిప్కార్ట్ లో కూడా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిస్కౌంట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ అమెజాన్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఫ్లిప్కార్ట్ లో మరింత ఎక్కువ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే వేదవివన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుందాం. 1,19,900 అంటే సేమ్ 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే వేదవివన్ ప్లస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం వేదవివన్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే డిస్కౌంట్ చూడొచ్చు. అప్ టు 21,000 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే 1,20,000 స్కూటర్ కాస్త మీకు 98,950 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో అయితే కనుక 21,000 ప్లస్ ఇంకొక 4,945 అంటే దాదాపుగా
25,000 రూపాయలకు మీకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీకు ఎంత పడుతుంది? కేవలం మీకు 95,000 రూపాయలకు వేద విమాన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. సో అమెజాన్ తో పోలిస్తే ఇంకొక 5,000 6,000 రూపాయలు మరింత తగ్గుతుంది అనమాట మీరు ఫ్లిప్కార్ట్ లో కనుక పర్చేజ్ చేస్తే వేద విమాన్ ప్లస్ మోడల్. అలానే మీకు ఇతర క్రెడిట్ కార్డ్ బ్యాంక్స్ కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. బట్ 21,000 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది. మీకు అడిషనల్ గా క్యాష్ బ్యాక్ అయితే రాదు. డైరెక్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రమే వేద విమాన్ ప్లస్ మోడల్ కి 21,000 ప్లస్ అడిషనల్ గా ఇంకొక 5,000 రూపాయల వరకు కూడా మీకు అయితే ఆఫ్ అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఇందాక మీకు చెప్పినట్టుగా సేమ్ వేద విమాన్ ప్లస్ మోడల్స్ కూడా అవే స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ మనం వేద విమాన్ ప్రో మోడల్స్ చూస్తే ఫ్లిప్కార్ట్ లో కూడా సేమ్ 1,50,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూపిస్తున్నారు. అదే మీరు దీనికి ఆఫర్ చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే కనుక డైరెక్ట్ డిస్కౌంట్ వచ్చి 36,000 రూపాయలు ప్లస్ ఇంకొక క్యాష్ బ్యాక్ వచ్చి 5,695 రూపాయలు. అంటే దాదాపుగా 41,500 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే మీకు 1,50,000 రూపాయలు విలువ చేసే వేద విమాన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త 1,09,000 రూపాయలకి లభించేస్తుంది. ఇతర క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే కనుక మీకు అప్ టు 36,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుంది. అంటే మీకు అరౌండ్ 1,14,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. దీంట్లో కూడా మీరు చూడొచ్చు డెబిట్ కార్డు ఏమన్నా ఉంటే అవి కూడా చెక్ చేసుకోండి. బట్ నేను చూసినంత వరకు మన క్రెడిట్ కార్డు అయితే డైరెక్ట్గా అయితే ఆఫర్స్ అప్ టు 36,000 రూపాయలు. యాక్సిస్ బ్యాంక్ అయితే అడిషనల్గా క్యాష్ బ్యాక్ కార్డు లభిస్తుంది. కాబట్టి మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకుందాం అనుకున్న వేద విమాన్ ప్లస్ వేద విమాన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మంచి డీలే. నెక్స్ట్ మీరు ఆంపియర్ స్కూటర్స్లో కూడా మీకు డిస్కౌంట్స్ అయితే లభిస్తుందండి. ఆంపియర్ నుంచి మ్యాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 94,900 రూపాయలు అంటే 90,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాస్త మీరు కనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే కనుక 5,500 రూపాయలు డైరెక్ట్ ఆఫ్ అవుతుంది. దానికి అడిషనల్గా 4,470 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. సో అరౌండ్ మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. అంటే మీకు 95,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు 85,000 రూపాయలకి లభించేస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. అదే మీకు ఇతర క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే కనుక 5,500 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక మ్యాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఒక 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లభిస్తుంది. అలానే ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ అనేది లభిస్తుంది. 4 to 5 అవర్స్ లో ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. అలానే ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు. 1,20,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ మీద ఇప్పుడు డిస్కౌంట్ అయితే చూద్దాం. 1,20,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు 15,000 రూపాయలు డైరెక్ట్ గా ఆఫ్ అయితే ఇస్తున్నారు. దానికి అడిషనల్ గా ఇంకో 5,000 రూపాయలు అయితే డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీకు 20,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే 20,000 రూపాయలు కాబట్టి 1,20,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్తే అరౌండ్ 1,00,000 రూపాయల ప్రైస్ కి ఎక్స్ షోరూమ్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మీరు ఇతర క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే కనుక అప్ టు 15,000 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 110 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ 5 గంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇది LFP బ్యాటరీ ప్యాక్ అనమాట. ఈ రెండు అయితే ఆంపియర్ కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్న 2 డీల్స్ అండి. బట్ మరి ఈ ప్రైస్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు లేదంటే ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ మీరు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎంత లేదన్నా అరౌండ్ ఒక 1,00,000 రూపీస్ పడుతుంది అనమాట. అలానే ప్రైమస్ చూసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,15,000 రూపీస్ వరకు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీకు చెప్పిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే. మీకు ఏపీలో అయితే రోడ్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం అడిషనల్ ప్రైస్ అయితే పడుతుంది. అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి తెలంగాణలో అయితే రోడ్ ట్యాక్స్ అయితే లేదు కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి అయితే పడుతుంది. సో రోడ్ ట్యాక్స్ పడిన తర్వాత ఇతర ట్యాక్సెస్ అంటే మీకు ఇన్సూరెన్స్ అన్ని యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం ప్రైస్ యాడ్ అవుతుంది కాబట్టి ఆన్ రోడ్ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ కానీ ఆంపియర్స్ ప్రైమస్ కాకుండా నేను సజెస్ట్ చేసేది కొంచెం అమౌంట్ పెట్టినా ఒక 1,30,000 రూపాయలు అయినా కూడా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నెక్సస్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీని యూజ్ చేయడం, టచ్ స్క్రీన్ డిస్ప్లే, కొత్త ఫీచర్స్ అన్ని ఆఫర్ చేయడం వల్ల మీరు కనుక ఇన్ కేస్ మీరు ఆంపియర్ లో తీసుకుందాం అనుకుంటే నేను రికమెండ్ చేసేది ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇవి మీకు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ డీల్స్ అనమాట. మరొకసారి చెప్పేది ఏంటంటే ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందైనా మీరు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.